వెల్కమ్ బ్యాక్. అవర్ లార్డ్. సో నేను ఆల్రెడీ మీకు కార్బోహైడ్రేట్స్ గురించి కొంచెం లెసన్ ఇంతకు ముందు క్లాసెస్లో చెప్తూనే వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీ ముందుకు వచ్చాను. దాని యొక్క ఐసోమరిజం ఏదైతే ఉందో దాని గురించి చెప్పడం కోసం, వీటి రొటేషన్స్ అంటే ఏంటి, ఐసోమరిజం అంటే ఏంటి, వీటి గురించి చెప్పడం కోసం వచ్చాను. ఒక్కసారి మళ్ళీ డెఫినేషన్ ఏదైతే ఉందో ఒకసారి కలెక్ట్ చేసుకుందాం. So what is the definition of carbohydrates? Carbohydrates are polyhydroxy aldehydes or ketones or their derivatives which yield on hydrolysis of any of these substances. This is the definition of our carbohydrates. అలాగే కార్బోహైడ్రేట్స్ క్లాసిఫికేషన్ కూడా చూసుకున్నాం. సో ఆన్ హైడ్రాలిసిస్ అంటే whenever the water molecule is reactive with the carbohydrate, automatically it breakdowns. So breakdown అయిపోయి it gives some of the saccharides. So according to the number of saccharides we are classified into monosaccharide, disaccharide, trisaccharide or oligosaccharides. Means more than 2 up to 10 we also called as oligosaccharides, and after that more than 10 so we are called as polysaccharides. వీటన్నిటి గురించి మనము ప్రీవియస్ క్లాస్ ఏదైతే ఉందో అందులో ఒకసారి మనము డిస్కస్ చేసుకున్నాం. అయితే నేను మోనోసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. అలాగే డైసాకరైడ్స్, పోలీసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇప్పుడు మళ్ళీ మనం మోనోసాకరైడ్స్ కోసం వద్దాం. సో మోనోసాకరైడ్ తీసుకున్నట్లయితే, సో మోనోసాకరైడ్ ఈస్, సో ఇట్ డస్ నాట్ బ్రేక్ డౌన్ ఆఫ్టర్ ఆన్ హైడ్రాలసిస్ అని మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. అయితే మోనోసాకరైడ్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ హైడ్రాలసిస్ చేసినట్లయితే బ్రేక్ డౌన్ అయ్యి ఇంకొక సాకరైడ్ అనేది ఇవ్వదు అనేసి అని చెప్పాం. బట్ ఇట్స్ హ్యావింగ్ ద ఆల్డిహైడ్ గ్రూప్, ఓకే, ఆర్ కీటోన్ గ్రూప్. ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. సో ఆల్డిహైడ్ గ్రూప్ కానీ కీటోన్ గ్రూప్ కానీ ఫంక్షనల్ గ్రూప్స్. సో monosaccharide may have the aldehyde or ketone as a functional group. ఇది మనందరికీ తెలిసిందే. అయితే మోనోసాకరైడ్ యొక్క ఏమంటారు అని అంటే ప్రాపర్టీ ఏముంటుంది అని అంటే, మోనోసాకరైడ్ ఈజ్ ఏ వాట్స్ మోనోసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఫంక్షన్స్ లేదా ప్రాపర్టీస్ మనం చూసినట్లయితే, అంటే మోనోసాకరైడ్ యొక్క ప్రాపర్టీ మనం చూసినట్లయితే ఇట్స్ ఏ అన్బ్రాంచ్డ్ అండ్ లైనియర్, ఆర్ మనము ఇప్పుడు ఎసెంట్, మన ఎసెంట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం చేంజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట్స్ ఏ లైనియర్ అండ్ సింగిల్ బాండెడ్ కార్బన్ ఆటమ్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి, కార్బోహైడ్రేట్స్ కంటైనింగ్ 3 types of elements, కార్బన్స్, హైడ్రోజన్స్ అండ్ ఆక్సిజన్స్ అన్నాము. ఇక్కడ కార్బన్ ఆటమ్ ఏదైతే ఉందో ఇవి ఉన్నాయి. సో సింపుల్లీ వి ఆర్ కాల్డ్ యాజ్ మోనోసాకరైడ్ ఈజ్ ఏ బ్యాక్ బోన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఈజ్ ఇట్ క్లియర్? మీకు అర్థమవుతుందా? సో ఇది ఏదైతే తీసుకున్నామో అన్బ్రాంచ్డ్ అంటే దీనికి ఇంకొకటి కలిసి ఉండదు అని, అలాగే లైనియర్ అంటే అంతా ఒకే ఫామ్లో ఉంటుంది అని. నెక్స్ట్ ప్రతి ఒక్కటి కూడాను సింగిల్ బాండెడ్తో కనెక్ట్ అయిన కార్బన్ ఆటమ్ అనేసాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను, మీరు చూడండి. సో ఇప్పుడు మనం తీసుకునే ఏవైనా సరే అంటే కార్బోహైడ్రేట్స్ ఏవైతే తీసుకుంటామో ఆన్ హైడ్రాలసిస్ మోనోసాకరైడ్స్ ఏమనుకున్నాం, ఇఫ్ ఆన్ హైడ్రాలసిస్ we will get one unbranched linear and single bonded carbon atom. It's clear. Ivanni properties of our monosaccharide. At the same time it's having either aldehyde functional group or ketone group. అర్థమవుతుంది కదా? కార్బోహైడ్రేట్ లో ఉన్న మోనోసాకరైడ్ ఏదైతే ఉందో ఇది అన్బ్రాంచ్డ్ గా ఉంటుంది, నెక్స్ట్ లైనియర్ గా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి అన్ని సింగిల్ బాండెడ్తో కలిగి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మోనోసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఐదర్ ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ని కానీ కీటోన్ గ్రూప్ని కానీ కలిగి ఉంటుంది. అయితే మీకు ఆల్రెడీ నిన్న క్లాస్లో నేను చెప్పాను, ఆల్డిహైడ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ టర్మినల్ ఎండ్స్ అంటే
ఫస్ట్ కానీ లాస్ట్ కార్బన్ ఆటమ్ కానీ దానికి మాత్రమే ఆల్డిహైడ్ గ్రూప్ అన్నది అటాచ్ అయి ఉంటుంది. ఇఫ్ వి టేక్ ద కీటోన్ గ్రూప్, ఒకవేళ కీటోన్ గ్రూప్ అయినట్లయితే ఎక్సెప్ట్ టెర్మినల్ ఎండ్స్ అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ కాకుండా మిడిల్, సెకండ్ నుండి ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ఈ కీటోన్ గ్రూప్ అనేది అటాచ్ అయి ఉంటుంది. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం తీసుకున్న ఈ మోనోసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి నార్మల్గా ట్రయోసెస్ అంటే ఏం చెప్తున్నాం, 3 కార్బన్స్ ఉన్నాయి అన్నమాట. అంటే అకార్డింగ్ టు ద నెంబర్, నిన్న ప్రీవియస్ క్లాస్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ వి గివ్ the naming to the monosaccharides. Is it clear? So ikkada 1 2 3 1 2 3 అంటే 3 కార్బన్స్ ఉన్నాయి, ట్రయోస్. ఓకేనండి, ఇది ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉందో అది ఆల్డిహైడ్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద OH గ్రూప్ అండ్ H గ్రూప్. ఇది CH2OH ట్రయోస్. ఓకే అండి, ఇది ఆల్డో ట్రయోస్ అంటాం. ఎందుకు, ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉందో ఇది ఆల్డిహైడ్ ఉంది కాబట్టి ఇట్ కాల్డ్ యాజ్ ఆల్డో ట్రయోస్. మీకు నిన్న క్లాస్లో కూడా చెప్పాను, కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సఫిక్స్ ఓస్ ఏదైతే ఉందో దాంతో క్లోజ్ అవుతుందని. ఇది ఆల్డిహైడ్ గ్రూప్ అన్నట్లయితే ఆల్డో ట్రయోస్. ఇప్పుడు ఒకవేళ కీటోన్ గ్రూప్ ఉందనుకోండి, చూడండి ఆల్డిహైడ్ గ్రూప్ అన్నది టర్మినల్ ఎండ్ అంటే ఫస్ట్ కార్బన్లో ఇక్కడ అటాచ్ అయ్యింది, అయితే ఫస్ట్ లేదా లాస్ట్ అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ 3 అన్నానంటే దీని ప్లేస్ 3 అని, కానీ CH3OH కాదు, CH2OH. ఒకవేళ కీటోన్ గ్రూప్ తీసుకున్నట్లయితే సేమ్ ఇది చూడండి, మీరు బండ గుర్తు పెట్టుకోండి, ట్రయోస్ అంటే అకార్డింగ్ టు ద కార్బన్ నెంబర్ మనం ఇస్తున్నాం. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇది ఎటువంటి టర్మినల్ ఎండ్ కాకుండా ద రిమైనింగ్ అంటే మిడిల్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి కీటోన్ గ్రూప్ వస్తుంది అనేసి. అర్థమైంది కదా? సో దిస్ ఈస్ ద కీటో ట్రయోస్. ఇస్ ఇట్ క్లియర్? ఆల్డో ట్రయోస్ అంటే ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది, కీటో ట్రయోస్ అంటే కీటోన్ గ్రూప్ ఉంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఆల్డిహైడ్ గ్రూప్ అయినట్టయితే టెర్మినల్ ఎండ్స్ అంటే ఫస్ట్ ప్లేస్ కానీ లాస్ట్ ప్లేస్లో కానీ కనెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ కీటోన్ అయినట్లయితే సెకండ్ ప్లేస్ అండ్ మీన్స్ మీరు సింపుల్గా చెప్పాలంటే ఎక్సెప్ట్ టెర్మినల్ ఎండ్స్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కార్బన్ చైన్ తీసుకున్నట్లయితే దాంట్లో మనకి ఈ కీటోన్ గ్రూప్ అనేది అటాచ్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్రయోస్ అంటే మోనోసాకరైడ్ యొక్క నార్మల్ ఫంక్షనింగ్. ఇప్పుడు మనం చూద్దాం ఎసిమెట్రిక్ కార్బన్ అంటే ఏంటి, ఎసిమెట్రిక్ కార్బన్ అంటే ఏంటి, ఐసోమరిజమ్స్ అనేవి ఏంటి అనేది ఇది చూద్దాం ఈరోజు. అది మెయిన్. మధ్యలో మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నానని ఫీల్ అవ్వద్దు. ఒకవేళ మీకు నా క్లాస్ అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదా నాకేమన్నా రికమెండ్ చేయాలి అన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్, ఇది మర్చిపోకండి. నెక్స్ట్ ఇప్పుడు మనం వద్దాము అసిమెట్రిక్ కార్బన్. అసిమెట్రిక్ కార్బన్ అంటే ఏంటి? అసిమెట్రిక్ కార్బన్ ఇక్కడ చూడండి, ఎక్సెప్ట్ డయోస్ అంటే డైసాకరైడ్స్. సరే, అసిమెట్రిక్ కార్బన్ అంటే ఏంటి అంటే నార్మల్గా కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో మోనోసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ స్టార్టింగ్ విత్ ద ట్రయోసెస్ ఎక్సెప్ట్ డైసాకరైడ్స్. ఓకే అండి, అంటే ఏంటి అని అంటే 3 కార్బన్ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుండి మనకి ఈ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ అసిమెట్రిక్ కార్బన్ ఏదైతే ఉందో ఇట్ ఆల్వేస్ కన్ఫర్స్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఫంక్షనల్ గ్రూప్స్. కన్ఫర్స్ అని అంటే ఏంటి అని అంటే ఇంటూ ద క్లాస్ అసిమెట్రిక్ కార్బన్
So before going to the asymmetric carbon, all carbohydrates are starting from the trioses. కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ట్రయోసెస్ నుండి స్టార్ట్ అవుతాయి ఎక్సెప్ట్ డైసాకరైడ్స్. అయితే ఇక్కడ ఈ అసిమెట్రిక్ కార్బన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ కన్ఫర్స్ 2 టైప్స్. సో అంటే 2 రకాలుగా మనకి కనిపిస్తాయి. ఏంటి ఆ 2 రకాలు అని అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద స్టీరియో ఐసోమరిజం. Stereo isomerism and optical isomerism. This one is a very important. ఎందుకు చెప్తున్నాము అని అంటే మనకి ఐసోమెరిజమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనేసాను. ఏదైనా మనం కార్బోహైడ్రేట్ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు దాని యొక్క రొటేషన్స్ ఎలా ఉన్నాయి, దాని యొక్క అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తుంది అనేసి అని అంటే whenever we are observing the isomerism. ఐసోమెరిజం, ఐసో అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఐసో అంటే ఏంటండి, సిమిలర్గా ఉన్నట్లయితే. ఇప్పుడు చూద్దాము అసిమెట్రిక్ కార్బన్ అంటే ఏంటి. కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో కార్బోహైడ్రేట్స్ ఆర్ స్టార్టింగ్ విత్ ద ట్రయోసెస్. ఓకే, ఇవి మనకి ఏం చేస్తున్నాయంటే ఎవ్రీ కార్బోహైడ్రేట్ హ్యావింగ్ ఏ అసిమెట్రిక్ కార్బన్, అసిమెట్రిక్ కార్బన్ అని కలిగి ఉంటుంది. అయితే అసిమెట్రిక్ కార్బన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఆల్వేస్ కన్ఫర్స్ 2 టైప్స్ ఆఫ్ ద ఐసోమరిజం. అంటే కన్ఫర్స్ మీన్స్ ఇట్ షోయింగ్, ఇది మనకు చూపిస్తుంది 2 రకాలైన ఐసోమరిజం. ఆ ఐసోమరిజమ్స్ ఏంటి అంటే ఒకటి స్టీరియో ఐసోమరిజం, ఇంకోటి ఆప్టికల్ ఐసోమరిజం. అయితే అనేది మనకి 2 టైప్స్గా కనిపిస్తుంది, స్టీరియో ఐసోమరిజం, ఆప్టికల్ ఐసోమరిజం. Before going to this isomerism, what are asymmetric carbon atoms? Asymmetric carbon atoms ante enti ante one carbon atom is always attached with 4 different, అంటే ఇక్కడ 4 ఏళ్ళు చూపి 8 వేలు చూపిస్తూ 4 అనుకుంటున్నారేమో. సో ఇట్ ఆల్వేస్ అటాచ్డ్ విత్ 4 డిఫరెంట్ గ్రూప్స్, ఫంక్షనల్ గ్రూప్స్. చూడండి దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఒక కార్బన్, సెంట్రల్ కార్బన్ తీసుకున్నట్లయితే it always connected with 4 different functional groups. చూడండి ఫస్ట్ వన్ ఈస్ ద aldehyde group, సెకండ్ వన్ వచ్చేసి hydroxyl group, అండ్ థర్డ్ వన్ వచ్చేసి aryl group, అండ్ నెక్స్ట్ వన్ here whenever we are seeing about the asymmetric carbon, one carbon atom it always situated at the central part, and this carbon atom is always attached with 4 different functional groups. So one is the aldehyde group, second one is the hydroxyl group, and or is the aryl group. Aryl group అంటే మీ అందరూ తెలుసు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈథైల్స్ కావచ్చు, మిథైల్స్ కావచ్చు, మీథేన్స్ కావచ్చు, నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఆల్కహాల్స్, వాట్ ఎవర్ ఏవైతే అరైల్ గ్రూప్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హైడ్రోజన్, అంటే ఒక కార్బన్ ఆటమ్ ఈజ్ ఆల్వేస్ అటాచ్డ్ విత్ ద 4 different types of functional groups. So this is called as asymmetric carbon. See, this one is the asymmetric carbon. Okay, asymmetric carbon. ఇక్కడ చూడండి, if hydroxyl group అంటే OH group, oxygen and hydrogen group ఏదైతే ఉందో if it always in right side, ఒకవేళ ఈ OH రైట్ సైడ్ కనుక ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ D ఆర్ ఇండికేట్స్ ప్లస్. చూడండి కార్బన్ ఆటమ్కి ఒకవేళ హైడ్రాక్సిల్ గ్రూప్ రైట్ సైడ్ ఉన్నట్లయితే దాన్ని మనము D అంటే డెక్స్ట్రో అని లేదా ప్లస్ అనే సైన్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ ఈ హైడ్రాక్సిల్ గ్రూప్ ఏదైతే ఉందో ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నట్లయితే ఓకే దాన్ని ఏమంటాము అని అంటే L ఆర్ మైనస్, ఈ సైన్స్ తోటి మనము రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద asymmetric carbon. నెక్స్ట్ we are going to the what is stereoisomerism and what is optical isomerism. Isomerism 2 types, stereo, next optical.
ఇక్కడ నేను ఒక అసిమెట్రిక్ కార్బన్ ఏదైతే ఉందో దాన్ని మీకు వేస్తున్నాను ఈజీగా అండ్ మీరు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా. ఓకే అండి, ఇది అసిమెట్రిక్ కార్బన్. ఓకే, OH గ్రూప్ రైట్ సైడ్ ఉంది కాబట్టి D, ఒకవేళ OH గ్రూప్ లెఫ్ట్ సైడ్ ఉన్నట్లయితే L. ఓకేనండి, అయితే ఈ స్టీరియో ఐసోమరిజంకి వద్దాం. స్టీరియో ఐసోమరిజం అంటే ఏంటి అని అంటే ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ అండ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇఫ్ అవి రెండు కూడాను ఈక్వల్గా ఉండి, ఓకే, వాటి యొక్క అరేంజ్మెంట్ కనుక డిఫరెంట్గా ఉన్నట్లయితే, if it has the similar number of carbon atoms and the functional groups but differed in the sepal arrangement. Sepal arrangement differ అంటే వేరుగా ఎక్కడ at sepal arrangement. ఓకే అండి, సో సెప్షల్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అనేసి అని అంటే చూద్దాం. ఒకవేళ నేను ఇప్పుడు ట్రయోజెస్ మాత్రమే తీసుకుంటున్నాను. సో ట్రయోజెస్ అంటే మీకు తెలిసి ఉండాలి ఏంటది, 3 నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఓకే, O and the H, నెక్స్ట్ వన్ ఈజ్ ద OH అండ్ H, CH2OH. ఓకే అండి, ఇది తీసుకున్నాం కదా. సో సెప్షల్ అరేంజ్మెంట్ ఏంటి, C++O H OH H CH2OH అంటే 3 నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉంది. ఓకే, ఇప్పుడు OH అనేది మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డి ఆల్డో ట్రయోజెస్. ఓకే, సో ఇక్కడ చూడండి సేమ్ ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్, సేమ్ ట్రయోజెస్ బట్ దిస్ వన్ ఈజ్ అంటే OH గ్రూప్ ఏదైతే ఉందో చూడండి 3 కార్బన్లు ఉన్నాయి, ఇక్కడ 3 కార్బన్లు ఉన్నాయి, ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది. కాకపోతే OH గ్రూప్ ఏదైతే ఉందో ఇక్కడ రైట్ సైడ్ ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఇప్పుడు ఇదేమైంది, L ఆల్డో ట్రయోజెస్. ఫంక్షనల్ గ్రూప్స్ కానీ కార్బన్ ఐటమ్స్ కానీ సిమిలర్గా ఉండి కానీ సెప్షల్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో ఇది డిఫర్గా కనిపించినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టీరియో ఐసోమరిజం. ఒక్కసారి చూడండి, దీనికి ఇది మిర్రర్ ఇమేజ్ అయినా కాదా అంటే దీన్ని అద్దంలో చూస్తే ఇలాగే కనిపిస్తుందా లేదా, కనిపిస్తూ ఉన్నట్లయితే ఆల్డో ఒకవేళ OH గ్రూప్ రైట్ సైడ్ ఉన్నట్లయితే డి ఆల్డో ట్రయోజెస్, ఒకవేళ OH గ్రూప్ లెఫ్ట్ సైడ్ ఉన్నట్లయితే L ఆల్డో ట్రయోజెస్. ఇస్ ఇట్ క్లియర్? స్టీరియో ఐసోమరిజం అంటే ఏంటి అని అంటే it's having a same number of carbon atoms and same number of different functional groups but differ in the sepal arrangement. So sepal arrangement ఏదైతే ఉందో అందులో డిఫర్ గా ఉన్నట్లయితే that is called as stereoisomerism. If the hydroxyl group in the right side we indicates the D or positive sign. If hydroxyl group at the left side, so it indicates DL or minus. Okay, so minus sign ఏదైతే ఉందో దీంతో మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. So this is about the stereoisomerism. Then what about the optical isomerism? Now we are coming to the optical isomerism. Optical isomerism అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అని అంటే కార్బోహైడ్రేట్ సొల్యూషన్ తీసుకుంటున్నాం. we taking the carbohydrate solution. కార్బోహైడ్రేట్ మీరు ఏదైనా తీసుకోండి దాన్ని సొల్యూషన్ ఫామ్లో తీసుకుంటాం అంటే లిక్విడ్ ఫామ్లో తీసుకుంటున్నాం. లిక్విడ్ ఫామ్లో తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఎ ప్లేన్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్, అంటే ఏం చేస్తున్నామంటే లైట్ ఏదైతే ఉందో దాని యొక్క రే, దాని యొక్క కిరణం అంటున్నాం కదా, అదే ప్లేన్.
ఈ సొల్యూషన్ కార్బోహైడ్రేట్ సొల్యూషన్ తీసుకొని దానిపైన మనము ఒక లైట్ వేసినట్లయితే ఆ లైట్ వెళ్ళి ఒకవేళ ఆ లైట్ రైట్ సైడ్కి రొటేట్ అయ్యింది అనుకోండి, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెక్స్ట్రో. ఈ డెక్స్ట్రోని మనము డి అని లేదా ప్లస్ సైన్తో కానీ మనము ఇండికేట్ చేస్తాము. ఓకే అండి. ఒకవేళ ఈ ప్లేన్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ రొటేట్స్ టు ద లెఫ్ట్ సైడ్, అంటే ఈ లైట్ లెఫ్ట్ సైడ్కి రొటేట్ అయ్యింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే లీవో ఆర్ ఎల్ ఆర్ మైనస్. ఇలాంటి సైన్స్ తోటి వీటిని మనము ఎప్పుడు కూడా రిప్రజెంట్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్? సో ఆప్టికల్ ఐసోమరిజం అంటే వి టేక్ ద కార్బోహైడ్రేట్ సొల్యూషన్ అండ్ సో to this carbohydrate solution, whenever we passing a plane of polarized light through this solution form, అంటే ఈ సొల్యూషన్ ఫామ్ నుండి మనము ఒక పోలరైజ్డ్ లైట్ యొక్క రే అంటే ప్లేన్ ఏదైతే ఉందో అంటే ఒక కిరణం దాని నుండి పంపించినప్పుడు ఆ సొల్యూషన్లో దాని యొక్క లైట్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్కి రొటేట్ అయితే డెక్స్ట్రో, ఒకవేళ అది లెఫ్ట్కి రొటేట్ అయితే లీవో. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఒక నీళ్లు తీసుకొని దాంట్లోకి మీరు లైట్ వేసినా లేదా మీ ఫేస్ ఆ లైట్లో పెట్టినప్పుడు ఒకవేళ మీ నీడ లేదా మీ యొక్క ఏమంటారు ఆ లైట్ నీడ ఒకవేళ రైట్కి వెళ్తున్నట్లయితే అది డెక్స్ట్రో, ఒకవేళ అది లెఫ్ట్కి తిరిగినట్లయితే లీవో. ఇది సింపుల్ లాజిక్. ఒక బేషన్ నిండా వాటర్ తీసుకోండి, దాంట్లో మీరు లైట్ వేయండి, ఆ లైట్ యొక్క రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో లేదా ఆ లైట్ పాస్ అనేది రైట్ సైడ్కి పాస్ అయితే రైట్ డెక్స్ట్రో అని, ఒకవేళ లెఫ్ట్ సైడ్కి రొటేట్ అయితే ఇది లీవో అనేసి అని. దీన్ని మనం ఇలా ఇండికేట్ చేస్తాం, ఈ సైన్స్ తోటి ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ గోయింగ్ టు ద మ్యూటా రొటేషన్. సో ఈ మ్యూటా రొటేషన్ అనేది డిఫార్మసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు టెస్ట్లు చేసేటప్పుడు కానీ ఎగ్జామ్లో కానీ లేదా డిఫార్మసీ అంటే మీన్స్ ఫార్మసిస్ట్ జాబ్లకి కనుక వెళ్ళేటప్పుడు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఒక బిట్గా అడుగుతారనమాట. మ్యూటా రొటేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుందంటే మ్యూటా అనేసి అని అంటున్నాం, అంటే ఇట్స్ మ్యూచువల్. ఎలా మ్యూచువల్ అయ్యింది అని చూద్దాం. మనము ఆప్టికల్ రొటేషన్ చూసాం కదా, ఆప్టికల్ రొటేషన్లో ఏం చేసాము, ప్లేన్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ రొటేట్స్ టు రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అని అంటున్నాం. ఒకవేళ రైట్ సైడ్ అయినట్లయితే దాన్ని డీతో కానీ లేదా ఆల్ఫా, మర్చిపోయానండి మీకు చెప్పడం, డి ఆర్ ఆల్ఫా, ఇదైనట్లయితే బీటా ఎల్ ఆర్ మైనస్. ఓకేనా? ఇక్కడ ఆల్ఫా మనము ఏం చేసాము, రిప్రజెంట్ చేసాము. ఇప్పుడు ఆప్టికల్ రొటేషన్ రైట్ సైడ్ తిరిగినట్లయితే ఆల్ఫా అంటున్నాము, ఒకవేళ లెఫ్ట్కి అయినట్లయితే బీటా అంటున్నాం. అర్థమవుతుంది కదా? ప్లీజ్ ఇక్కడ మ్యూటా రొటేషన్ తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం, ఒకవేళ వీఆర్ ప్రిపేరింగ్ ఏ ఫ్రెష్లీ కార్బోహైడ్రేట్ సొల్యూషన్, అంటే అప్పటికప్పుడే మనం ఒక కార్బోహైడ్రేట్ సొల్యూషన్ తీసుకున్నట్లయితే దాని యొక్క మ్యూటా రొటేషన్ మనకి ఎంత ఉంటుంది అని అంటే +112 degrees ఉంటుంది. ఓకే, +112 degrees ఉన్నట్లయితే దిస్ వన్ ఈస్ ద డెక్స్ట్రో ఆర్ ఆల్ఫా కార్బోహైడ్రేట్ సొల్యూషన్. అయితే ఇది ఫ్రెష్లీ ప్రిపేర్డ్, అంటే అప్పటికప్పుడు ప్రిపేర్ అయింది. ఈ ప్రిపేర్ అయిన దాన్ని ఇంకొంతసేపు మనము దాన్ని అలాగే స్టాండప్ చేసినట్లయితే ఇది ఏం జరుగుతుందంటే ఒక స్టడీ అంటే ఒక కాన్స్టెంట్ దగ్గరికి వస్తుంది. అది ఎంత అంటే 52.5 degrees. దీన్ని స్టడీ లేదా ఈక్విలిబ్రియం స్టేజ్ అని అంటాం. ఇది ఈక్విలిబ్రియం స్టేజ్. ఇక్కడ ఏమవుతుంది, +112 అంటే 112 degrees నుండి ఇది డిక్రీజ్ అవుతుంది. అంటే ఆప్టికల్ రొటేషన్ ఏదైతే ఉందో డిక్రీజ్ అయ్యి 52.5 degreesకి వచ్చింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి బీటా ఫామ్, అంటే మనం ఏం చేస్తున్నాం, లెఫ్ట్కి తీసుకుంటున్నాం కదా, లెఫ్ట్కి తీసుకున్నట్లయితే అది ఎంతవరకు వస్తుంది, 19 degrees. ఇది బీటా ఫామ్ అంటే లీవో ఫామ్. ఓకే, సో ఈ 19 degrees ఎప్పుడైతే 52.5 వచ్చిందో అక్కడ ఆగిపోతుంది. ఏది, ఆల్ఫా.
బీటా ఏం చేస్తున్నాం మనం, బీటా ఏదైతే ఉందో దాన్ని మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఏంటిది ఇంక్రీజ్ అయ్యేది? ఆప్టికల్ రొటేషన్. చూడండి, మ్యూటా రొటేషన్లో ఆప్టికల్ రొటేషన్ అంటే ఇట్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్. ఫ్రెష్లీ ప్రిపేర్డ్ సొల్యూషన్ హ్యావింగ్ ఏ +112 degrees. సో అది మనకి ఆల్ఫా ఫామ్లో అవైలబుల్ అవుతుంది. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసింది. ఆ ప్రిపేర్ చేసిన దాన్ని కొంచెం సేపు అలా ఉంచినట్లయితే ఇది డిక్రీజ్ అయిపోయి, దాని యొక్క ఆప్టికల్ రొటేషన్ డిక్రీజ్ అయిపోయి 52.5 degrees వస్తుంది. ఆ తర్వాత అది ఇంకా డిక్రీజ్ అవ్వదు, అక్కడితోనే ఆగిపోతుంది. ఒకవేళ బీటా ఫామ్ ఆఫ్ మనం కార్బోహైడ్రేట్ సొల్యూషన్ తీసుకున్నట్లయితే అది ప్రిపేర్ చేసినాక కొంచెం సేపు ఉంచినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క రొటేషన్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అయ్యి 52.5 degrees చేరుతుంది. ఇది స్టడీ ఈక్విలిబ్రియం అంటాం. అంటే ఇది ఒకదానితో ఒకటి మ్యూచువల్ అనమాట, ఆల్ఫా ఫామ్ బీటా ఫామ్. ఒకవేళ మనం తీసుకున్న కాంపౌండ్ ఏదైతే ఉందో ఇఫ్ ఇట్స్ హ్యావింగ్ సేమ్ ఆల్ఫా అండ్ బీటా ఫామ్ ఆఫ్ ద కాంపౌండ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెసిమిక్ ఫామ్. రెసిమిక్ అనేసి అని అంటాం, లేదా అనోమర్స్ అనేసి అని అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. అర్థమైనట్లుంది కదండి. సో ఈ రోజు మేము మోనోసాకరైడ్స్ చూసాము. మోనోసాకరైడ్స్ యొక్క ప్రాపర్టీస్ తీసుకున్నాం. ఆ తర్వాత అసిమెట్రిక్ కార్బన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఐసోమరిజం అంటే ఏంటి, ఐసోమరిజంలో ఉన్న టైప్స్ ఏంటి, ఆ టైప్స్, నెక్స్ట్ బీటా రొటేషన్ ఏదైతే ఉందో వీటి గురించి చెప్పాం. ఒకవేళ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్. ఒకవేళ మీకు ఈరోజు క్లాస్ నచ్చినట్టే నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్. ఓకే, sign off, your Nandana. Bye bye.